ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు 26 మందిని పేర్లు అడిగి మరీ దారుణంగా చంపివేసిన సందర్భంగా భారత్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ను ఇకపైన ఉపేక్షించేది లేదు. దేశంలో ఉగ్రవాదం ఎక్కడ కూడా సహించరానిదిగా భారతదేశం మొదటి నుంచి శాంతియుతమైన వాతావరణంలో గడపాలని అనుకుంటుంది. దాని ద్వారానే అన్ని దేశాల యొక్క మద్దతును కూడగట్టుకుని మొన్న జరిగినటువంటి సంఘటనకు తగిన బుద్ధి చెప్పకపోతే మనం చేతగాని వాళ్ళం అనుకుంటామని చెప్పి అనుకున్న విధంగానే నిన్నటి నుంచే ప్రజల్ని అలర్ట్ చేస్తూ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి మన సత్తా ఏంటో చూపించారు. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు టీవీలో దాంట్లో చూస్తూనే ఉన్నారు. అందరూ ఈ సమయంలో దేశానికి కుల మత అతీతంగా మద్దతు తెలుపుతూ ఉండాల్సినటువంటి సమయం ఇది. ధైర్యం కోల్పోవడం కాకుండా అందరూ దేశానికి మద్దతుగా ఉన్నామన్నటువంటి ఆలోచన తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలామందికి తెలియదు దేశంలో ఏం జరుగుతుందో. అది పట్టణ ప్రాంతాల వరకు టీవీలు అది చూసే వాళ్ళకు మాత్రమే తెలుసు, కానీ సాధారణమైనటువంటి జనాలకు తెలియదు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి ఈ సమయంలో కుల మత వర్ణ వర్గ భేదాలు పార్టీలకు అతీతంగా దేశానికి అండగా నిలవాల్సిన సమయం. ఎందుకంటే పక్కింట్లో కొంపకు నిప్పు అంటుకుంటే రేపు తప్పకుండా నీ కొంపకు అంటుకుంటుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. నాకేంటి నేనేం చేశానన్నది కాదు. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి, దేశానికి వెన్నుదన్నుగా ఉండాలి, ఏది వచ్చినా ఎదుర్కొనే స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అందరిలో అవేర్నెస్ కలగడం కోసం ప్రతి ఊరిలో కూడా ఏదో ఒక రకంగా ర్యాలీలో లేకుంటే ఇలాంటి అంశాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్తారు. అలాగే ఈరోజు కూడా మనకు కూడా ఊళ్ళో ఒక ర్యాలీ నిర్వహించి తెలియజేయడం కోసం ఇంతవరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇదే విషయంలో అందరూ మద్దతుగా ఉండి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ తిరిగి వెళ్ళిపోతున్నాం. జై భారత్, బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. भारत सुरक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा.